ఉంది రికార్డింగ్ అయితే యాప్ పేరు కూడా తెలిసేది మనకు. చూడండి 3వ శ్లోకం. దిశాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థామితి వాచమాదదే. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థామితి వాచమాదదే. శివకుమార్ చదువు. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞానమధిగమ్య భూభృతః మనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థామితి వాచమాదదే. ద్విషా విఘాతాయ పెట్టుకో. మరి చేంజ్ చేశారా? లేదు. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞానమధిగమ్య భూభృతః. అక్కడే ఉంది రహస్యమనుజ్ఞ మానను ఉంది దీంట్లో. గారు పంపించిన దాంట్లో అదే రహస్యనుజ్ఞానమధిగమ్య గ్రహించండి. రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేష మహాప్రాణం ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థామితి వాచమాదదే. డోర్ పెట్టేస్తా. లక్ష్మి గారు చదవండి. గురుభ్యో నమః. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థామితి వాచమాదదే. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థామితి వాచమాదదే. పదవి పరిచయం. మహాప్రాణాన్ని మీరు అల్ప ప్రాణంగా చెప్పారు గురుగారు. ససౌష్ఠ అనే ఠాను మహాప్రాణం బదులు అల్ప ప్రాణంగా పలికారు. ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థామితి వాచమాదదే. వాచమాదదే. విజయ్ కుమార్ చదవండి. హరి ఓం. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థామితి వాచమాదదే. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం
వినిశ్చితార్థాం ఇతి వాచమాదదే. అందుకొరకే ముందుగా చూసుకుంటే మనకు తెలిసినవైనప్పుడు కూడా ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతాయి చదివేటప్పుడు కూడా. అందుకనికనే ముందుగా చూసుకొని ఉండాలి. ముందు ప్లాన్ నేనే సాధ్యం ప్రయత్నం చేస్తుంటా. ముందు ఒకసారి మీ చెప్పే ముందు నేను చూసుకుంటా ఇంట్లో. ముందు అంటే ఎందుకు అంటే ఇది ఇంట్లో మీ ముందు తడబడి పడకుండా ఒక్కొక్కసారి ఒక పదం ఒక తెలిసినప్పటికీ కూడా అప్పటికప్పుడు ఒక్కొక్కసారి ఒక అర్థం ఇంకో అర్థం చెప్పవచ్చు చూసుకుంటే చదువుతారు. కానీ దాని మీద ఏమిటి అనేది చూసుకోవాల్సింది. అట్లాంటి మీరు చూసుకోవాల్సింది కదా. నేను డైరెక్ట్‌గా క్లాస్‌గా చెప్పగలుగుతాను. అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి దాంట్లో ఏముంది విశేషం? ఇంకేమైనా కొత్త విశేషాలు ఉన్నాయా? ఏ విషయం వ్యాఖ్యానం గాని, ఇది గాని అని ఒకసారి చూసుకుంటాను. అంటే ఆ సమయంలో గుర్తింది రాకపోవచ్చు. అలంకారాలు కావచ్చు, ఈ వ్యాకరణ అంశాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఒక అర్ధగంట టైం కేటాయించాలా? చూసుకోవాలి కదా. మరి మీరు చూసుకుంటే ఏంటంటే ఈ తత్తరపాటు ఉండదు. పొడబడకుండా అనేటువంటిది కనుక ఒకసారి మొత్తం శ్లోకము, పద విచ్ఛేదము, ఆ శబ్దాలు, ధాతులు అంటే మరి ఇక్కడ ఏం చదువుకుంటాం అని ఒక్కసారి మీరు చూసుకోవాలి. చూసుకుంటేనే బెస్ట్. శైలజ గారు మీరు చెప్పండి ఒకసారి చదవండి. ఈ పదం కూడా చెప్పండి. పదం విచ్ఛేదం కూడా చేయండి. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థామితి వాచమాదదే. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థామితి వాచమాదదే. ద్విషాం విఘాతాయ విధాతుం ఇచ్చతో ఇచ్చతః రహస్య రహస్యం ద్విషాం విఘాతాయ ఇచ్చతో ఇచ్చతః రహసి అనుజ్ఞాం అధిగమ్య భూభృతః సహ సౌష్ఠవౌదార్య విశేషః శాలినీం అంతా ఒకటే. సౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థం ఇది వాచం ఆదదే. రాజయ్య గారు చదవండి. మీరు శ్లోకాలు చదివి అవి కూడా విభక్తులు కూడా చెప్పండి. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థామితి వాచమాదదే. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థామితి వాచమాదదే. ద్విషాం దిశోః ద్విషాం శబ్ద శకారాంతః పుల్లింగ షష్ఠీ బహువచనాంతః. విఘాతాయ విఘాతాభ్యాం విఘాతేభ్యః విఘాత శబ్ద అకారాంత పుల్లింగ చతుర్థేకవచనాంతః. విధాతుం తున్ ప్రత్యయాంతావ్యయం ఇచ్చతః ఇచ్చతోః ఇచ్చతాం ఇచ్చతోః ఇచ్చతాం ఇచ్చశబ్ద సకారాంతః పుల్లింగ షష్ఠేకవచనాంతః. రహసి రహసోః రహస్సు రహశబ్ద సకారాంత నపుంసకలింగ సప్తమేకవచనాంత. రహసి అనుజ్ఞాం అనుజ్ఞే అనుజ్ఞాః. అనుజ్ఞా శబ్ద ఆకారాంత స్త్రీలింగో ద్వితీయైకవచనాంతః. అధిగమ్య ప్రత్యయాంతావ్యయం. భువం ఇక్కడ భువం ఇది సమాసంలో ఇచ్చాడు. ఇక్కడ భూభృతః భూభృతోః భూభృతాం భూభృత్ శబ్ద
భూభృశబ్దः తకారాంత పుల్లింగో షష్ఠి ఏకవచనాంతః సహ తౌ తే సచ్చబ్దో దకారాంత పుల్లింగः ప్రథమ ఏకవచనాంతః. ఇక్కడ సమాసం ఇది. ఇక్కడ సౌష్ఠవదార్య శాలిని. సౌస్థౌదార్య విశేష. సౌస్థవ ఔదార్య ఇక్కడ విశేష శాలిని. శాలిని చివరిది అంతే. శాలినీం శాలిన్యౌ శాలినీః. ఇక్కడ శాలిని శాలిన్యౌ శాలిని ఈకారాంత స్త్రీలింగో శాలిని శబ్ద. అది శాలిని అన్నప్పుడు ద్వితీయ విభక్తి. అది తామని ద్వితీయ విభక్తి చెప్పాలి. ద్వితీయ విభక్తి ఏకవచనం. వినిశ్చితార్థం వినిశ్చితార్థే వినిశ్చితార్థ శబ్ద ఆకారాంత స్త్రీలింగో ద్వితీయైకవచనాంతః. అంతే. అది ఇది అవ్యయం ఉంటుంది. ఇది అవ్యయం వాచం ఇది అవ్యయం. వాచం అంతే. ఉంటుంది అదే. వాచం వాచో వాచ. వాక్ శబ్ద చకారాంత స్త్రీలింగో ద్వితీయైకవచనాంతః. ఆదదే ఒకటి. ఇవి శబ్దాలు విభక్తులు. ఇవి ఆదదే అనేటువంటి ధాతువు. ఆదదే ఒకటి ఉందండి. ఆదదే ధాతువు. అదే ఇట్లా ఏంటంటే చిట్టిలెక్క. ప్రథమ పురుషేకవచనాంతం. ఆదదే ఆదదాతే ఆదదిరే. దదే దదాతే దదిరే అని. దానికి అదే. ఆపోజిట్ చేస్తే దదే దదాతే దదిరే. దా ధాతు. దాని దానం అంటే దా గొడవ అనే అంటారు. ఆదదిరే ఆం పూర్వక దాంగ్ దాంగ్ దాన్. ఆ తర్వాత ఆ పుస్తకంతో ఏమైందంటే తీసుకోవడం అవుతుంది. దా అంటే ఇవ్వడం. ఇవ్వడం తీసుకోవడం కరెక్ట్. స్వీకరించడం. ఇవి దీంట్లో క్రియాపదాలు తర్వాత మనకు క్రియాపదాలు విఘా ఆదదే అంటే ఆదదే ఆదదే ఉంది. అదే ఉంది. ఇంకోటి మనం ఈ వీటిని కూడా విధాతు పునర్థకంలో ఉన్నది. విఘాతాయ కూడా ప్రత్యయాలు. తీసుకోవచ్చా గురుగారు? ఆ? విఘాతాయ అది శబ్దంలో వస్తుంది. కాదు కదా, క్రియాపదం కాదు కదా. విధాతు ఉన్నది తుమున్నర్థకంలో ఉన్నది అక్కడ. విధాతం అంటే వీటిని ఈ ప్రత్యయంతో త్వప్రత్యయాలు కూడా అసమావ క్రియలు కనుక అంటే ఒక వాక్యానికి దాని మధ్యలో మరొకటి కూడా మనం అనుకోవచ్చు. అధిగమ్య అనేది ఒక క్రియాపదంగా అనుకుంటే ఆదదే పూర్తి అయిన పదం కనుక ఫస్ట్ మనం ఆదదే తీసుకుంటే ఆదదే అంటే అర్థం లిపిలకారంలో స్వీకరించెను, స్వీకరించి తీసుకున్నాడు అని అర్థం. ఈ ఏకవచనం కనుక ఎవరు తీసుకున్నారు అని క్రియాపదం. మన ప్రధాన భక్తి కావాలి దీంట్లో. ప్రధాన భక్తి ఏముంది దీంట్లో? ప్రధాన భక్తి అధ్యాహారమే. ఆహా. అదే ఆ వర్ణి లింగి అంతే. అతనే వనచరుడే. సహా ఉంది కదా, సహా ఆదదే. వనేచరుడు సహా వనచరు అంటే వనేచరుడు. వనేచరుడు స్వీకరించాడు. స్వీకరించి దేనిని అనే పదం వస్తుంది మనకు. దేనిని అంటే నిశ్చితార్థం. అట్లా సౌష్ఠవారి విశేషాలని వినిశ్చితార్థం. వాచం వాచమాదదే. వాచమే ప్రధానం. వాచం అనే స్త్రీలింగం గనక వినిశ్చితార్థం స్త్రీలింగమైంది. అట్లానే ససౌష్ఠ విశేషాలిని అనేది కూడా స్త్రీలింగమైంది. స్త్రీలింగం ద్వితీయాభక్తి ఏకవచనాలు. అంటే ఈ విశేషం కనుక విశేషణాలన్నీ కూడా అదే కనుక వాచం అంటే వాక్కును స్వీకరించాడు. ఏ విధమైన వాక్కు అది? కథం భూతాం అని మనం ప్రశ్న వేసుకుంటే వినిశ్చితార్థం. వినిశ్చితార్థం అంటే విశేషముగా నిశ్చయించబడిన అర్థం కలది. అంటే ఆ అర్థంలో ఒక స్పష్టమైన ఆయన మాట. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే భారవి తను చెప్పే శ్లోకంలో ఉన్న లక్షణాలు ఏమిటో చెప్తున్నాడు. ఒక్కొక్క పదము కూడా అర్థమవుతుంది. అందుకొరకే భారవే అర్థ గౌరవం అని.
అర్థంతో కూడా నిశ్చితార్థం అంటే ఒక పదంలో ఒక గుంభుతమైనటువంటి అర్థంతో కూడుకొని ఉంటాయి. నిశ్చయించబడినటువంటి అర్థము కలది వాక్కు. ఇంకా ఎట్లాంటిది? సౌష్ఠవౌదార్య విశేషశాలినీం అన్నాడు. అంటే సౌష్ఠవం అంటే సృష్టి యొక్క భావం సౌష్ఠవం, సుష్టుగా ఉంది. అంటే శబ్దం యొక్క సౌష్ఠవం దాంట్లో ఉంది. శబ్దం స్పష్టంగా ఒక మంచి శబ్దాలు ఉన్నాయి. దాంట్లో ఉన్న ఔదార్యం అంటే ఒక అర్థంతో కూడుకున్నటువంటి అర్థం, చాలా చక్కనైన అర్థంతో సంపదతో కూడుకున్నట్టు అర్థ సంపదతో కూడుకున్నటువంటిది రెండు ఉన్నాయి. అంటే శబ్దము మంచి పటుత్వమైన శబ్దము, దాంట్లో అర్థం కూడా మంచి అర్థంతో కూడుకున్నటువంటి నిశ్చయించబడిన అర్థం కలిగింది. అట్లానే ఔదార్యం అంటే చాలా సంపత్తు కలిగినట్టు అర్థ సంపత్తు కలిగినటువంటి అటువంటి విశేషమైన దాంతో శాలిని అంటే ప్రకాశించేటువంటిది. అటువంటి వాక్కును స్వీకరించాడు. ఏమని? ఇతి అన్నాడు. ఇతి అంటే ఇద్దరు కాదు, ఇంకా ముందు ఇట్లా చెప్పబోతాడు. ఇట్లా అని ముందు రేపటి శ్లోకం అంటే 4వ శ్లోకం నుంచి వనేచరుడి వాక్కులు ప్రారంభం కాబోతున్నాయి. అందుకే ఇది వాచమాదది ఈ ప్రకారంగా స్వీకరించాడు అన్నప్పుడు ఏం చేసి అధిగమ్య అన్నాడు. ఇక్కడికి ఇది అయిపోయింది అని మళ్ళీ ఇంకొక వాక్యం మనం తీసుకుంటున్నాం. అధిగమ్య పొంది. ఏం పొందాడు? దేనిని పొందాడు? ఇది అధి ప్లస్ గమ్ యా. గమ్ అంటే వెళ్ళుట, వచ్చుట, ఉండుట, వచ్చుట, వెళ్ళుట వచ్చుట కూడా లేదు, వెళ్ళుట అనేటువంటి అర్థంకు దానికి ఉపసర్గ అధి వచ్చింది కనుక లేప ప్రత్యమైంది. అది గమ్ము లేపు లేదా గత్వ కావాలి. అధి అనే ఉపసర్గ ఉన్నా లేకపోయినా గమ్ ధాతువులకు మనం ఏమర్థం చెప్పుకున్నాం అంటే వెళ్ళుట అనే అర్థంలో పొందుట అనే అర్థం కూడా ఉంటుంది. అంటే మనకు ఈ దీంట్లో దాదాపు సంస్కృతంలో ఉన్నటువంటి గమ్ ధాతు అర్థాలు వెళ్ళుట అర్థాలన్నీ కూడా పొందుట అనే అర్థం కూడా ఇస్తుంటాయి. అంటే చాలా ధాతులు ఉన్నాయి ఇట్లాంటి పొంది కూడా కనుక ఇక్కడ అధి అంటే మిక్కిలి గమ్య పొంది బాగా పొందాడు. ఏం పొందాడు? దేనిని పొందాడు అన్నప్పుడు దేనిని అనుజ్ఞ అనేది అనుజ్ఞ అనే శబ్ద స్త్రీలింగం. అనుజ్ఞను పొందాడు. ఎక్కడ? ఎవరి యొక్క అనుజ్ఞను? అనుజ్ఞను పొందాడు. ఎవరి యొక్క? ఫస్ట్ వ్యక్తి ఏముంది? భరించేవాడు, భూమిని భరించేవాడు రాజులు కనుక భూభృత అంటే రాజు యొక్క భృత్ అనే శబ్దము మరుశబ్దం లాగా భృత అనే విధంగా వస్తుంది. ఇది క్విప్రత్యయం అంటారు. భూయ ధాతువులో క్విప్రత్యయం భూభృత్ అని వస్తుంది. ధాతువులు క్విప్రత్యయంతో తకారంతో వస్తుంది. అట్లానే ఇంద్రజిత్, సోమసుత్ ఇవన్నీ కూడా మనం చెప్తున్నాం. భూభృత అనేటువంటిది షష్ఠి వ్యక్తికి భూభృత అంటే రాజు యొక్క అనుజ్ఞను పొందాడు. ఎక్కడ పొందాడు? రహస్యస్థావరంలో చెప్పడానికి అతను పొందాడు. ఉంది ఎందుకొరకు? ఇచ్చత కోరుతున్నవాడై. ఏం కోరుతున్నవాడై? ఎవరు? ఇచ్చతా షష్ఠి వ్యక్తి. ఇచ్చతా షష్ఠి వ్యక్తి కదా. అంటే కోరేటువంటి వాడి యొక్క అని భూభృత విశేషణ. ఇది రాజు ఎట్లాంటి వాడు అంటే ఇచ్చత కోరేవాడు. దేన్ని కోరుతున్నాడు? విధాతు చేయడానికి, ఈ విధంగా చేయడానికి ఇష్టపడు. దేని కొరకు చేయబడుతున్నాడు అంటే విఘాత, సంహారం కొరకు కోరుతున్నాడట. ఎవరి యొక్క సంహారం? ద్విషాం, శత్రువుల యొక్క సంహారమును కోరడానికి విధాతం చేయడానికి కోరుతున్నటువంటి ఆ రాజు యొక్క అనుజ్ఞను రహస్యంగా పొందినవాడై అప్పుడు అతను సౌష్ఠవోదార విశేషాలైనటువంటి యొక్క నిశ్చితార్థమైనటువంటి వాక్కును ఈ విధంగా స్వీకరించాడు అంటే ఈ విధంగా చెప్పబోతున్నాడు అని అర్థం అన్నమాట. ఈ శ్లోకంలోని యొక్క అర్థం అర్థమైంది కదా. భూభృత దగ్గర ఒక్కసారి భూభృత
భృత్ భృత్ భువః భృతీతి భూభృత్ భువః భువం బిభర్తి ఇది భూభృత్. భువం బిభర్తీతి భూభృత్ అని భూమిని భరించేవాడు. ఓకే ఓకే. భృత్ అంటే పర్వతం అర్థం కూడా ఉంటుంది, అది అది రాజు అని అర్థం కూడా ఉంది. రాజు. రహస్య రహస్య రహసి. రహసి రహసి అనుజ్ఞాయ. భూభృతః. అదే అనుజ్ఞ భూభృత అనుజ్ఞ. ఇక్కడ భూభృత అనుజ్ఞ భూభృత అనుజ్ఞాం అధిగమ్య. అధిగమ్య అట్లా రహస్య అధిగమ్య పొందాడు అంటే రహస్యమన్నీ చెప్పడానికి. ఏకాంత ప్రదేశం. ఏంటంటే రాజుల దగ్గర రాజానః చారచక్షభ అని, రాజులు మోడీ ఢిల్లీలో ఉంటాడు కానీ ఇక్కడ ఏం జరిగిందో ఆయన గుర్తిస్తాడు. ఎట్లా గుర్తిస్తాడు అంటే ఆయన వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా కళ్ళతో చూడక్కర్లేదు, వాళ్ళకు ఉన్నటువంటి గూఢచార వ్యవస్థ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్లీ వాళ్ళకి తెలుస్తుంది. ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా తక్కువ పలా చోట ఇది జరిగింది అనగానే వీళ్ళు వెంబడే దానికి సంబంధించిన తయారవుతుంటారు. అందుకని మీటింగ్లు గీటులు అక్కడ జరిగిన ప్రతి క్షణంలోనే వెంబడే వాళ్ళు తయారవుతారు, అలర్ట్ అవుతుంటారు. ఎట్లా అవుతున్నారు అంటే ఈ చారుల గూఢచార వ్యవస్థ వాళ్ళు చెప్తుంటారు కనుక అంటే గావ పశ్యంతి గంధేన, పశువులు ఏం చేస్తాయంటే వాసన ముక్కుతో వాసన చూస్తాయి, అవి కళ్ళకు ప్రధానం కావు. ఇద్దరు ఒకేలాంటి వ్యక్తి ఉందా, కుక్క వచ్చి తన యజమాని గుర్తిస్తుంది కానీ పక్కన అట్లాంటి వ్యక్తిని మనం కన్ఫ్యూజ్ అవుతాం. కట్టు పెట్టుకొని ఇద్దరు ఒకేలా దీంట్లో వీడు ఎవరు తెలియదు కానీ అది మాత్రం గుర్తిస్తుంది. అంటే ఏంటి, పశువులు ముక్కుతోని వాసన చూస్తాయి. అందుకనికే మన ఇంట్లో కట్టి వేసినట్టు దూడ ఎక్కడో ఉందంటే తన తల్లి ఆవు వస్తుంటే వెంబడి అది ఎగురుతుంది, తయారవుతుంది, వస్తుంది వస్తుంది, అది తెంచుకోవడానికి ఎగురుతుంది దూకుతుంది అంటే మళ్ళీ వస్తుంది అంటే దానికి ఆ వాసనతో గుర్తుపడుతూ వస్తుంది అది. అలానే జ్ఞానులు విద్వాంసులు అంటే జ్ఞాన చక్షువులు, విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒకటి చెప్పగా దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు వాళ్ళు జ్ఞానులు. కానీ మామూలు మనుషులు మాత్రం చర్వచక్షువులు అంటారు. చర్వచక్షువులు అంటే కేవలం మన కంటి ముందు కనబడితే కరెక్ట్, లేకపోతే కాదనుకుంటాం మనం. అంటే మనమే మాత్రమే మూర్ఖులము, పశువులైనా కూడా గుర్తిస్తాయి, జ్ఞాన విద్వాంసులు గుర్తిస్తుంటారు, రాజులు గుర్తిస్తుంటారు. కానీ మామూలు వ్యక్తి మాత్రం కేవలం కంటి కనబడితేనే అది కరెక్టా కూడా లేకుండా కాదనుకుంటారు అని నీతి శ్లోకం ఉన్నది. అట్లా ఇక్కడ రహస్యంలో చెప్పాలంటే చారచక్షువులు చెప్పాలి. ఆ చారచక్షువులు కనుక వాళ్ళు అనేక మంది చార్లు పెడతారు. ఈ గూఢచారులు అనేక మంది ఉన్నప్పుడు అందరినీ కలిసి ఒక దిక్కు మీటింగ్ చేయరు. ఒక గూఢచారి ఇంకో పక్క గూఢచారి ఉన్నాడో వాడికి తెలియదు, వాళ్ళిద్దరుగా తిరుగుతున్నా కానీ వీడు గూఢచారి వాడి కదా, వాడు గూఢచారి వీడికి తెలియదు. అంటే ఒక రాజు కింద ఎంతమంది గూఢచారులు ఎవరికి తెలియదు ఒక రాజుకు తప్పిస్తే. ఆ రాజు ఏం చేస్తాడు, ప్రతి వాళ్ళు రహస్యంగా మాట్లాడతారు. రహస్యం అంటే అందరు పంపించి తాను రహస్య మందిరంలో కూర్చొని వాడితో మాట్లాడి పంపించాలని ఇంకోటిగా అవకాశం ఇస్తాడు. వీడు వచ్చాడు వాడి వాడు తెలియకుండా మెయింటైన్ చేస్తుంటాడు. కనుక ఇంకోటి వాడు చెప్పే విషయాలు కూడా 10 మంది తెలియకూడదు కనుక ఇక్కడ వచ్చి చెప్పడానికి రాజు మాత్రమే చెప్పడానికి కనుక ఈ వనేచరుడు వచ్చాడు, వాడు బ్రహ్మచారి రూపంలో వచ్చాడు కనుక వాళ్ళంతా బ్రహ్మచారులు అనుకుంటారు కదా వాళ్ళు. కనుక ఆ వ్యక్తితో తను రహస్యంగా పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు అని అర్థం. ఆ రహస్యమైన ప్రదేశంలో ఇక్కడ అందుకని దాంట్లో కూడా ఎక్కువ నారదుడు కూడా ఇదే ప్రకారంగా రహస్యంగానే అక్కడ చెప్పుకున్నాడని శిశుపాల చెప్పుకున్నాడు. అదే ప్రకారంగా ఇక్కడ కూడా అదే ప్రకారం రహస్యమైనటువంటి ప్రదేశంలో చెప్తూ ఆజ్ఞ తీసుకొని ఇంకా దుర్యోధన రాజ్య పరిపాలన వృత్తాంతాన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే కారణం ఏమిటి అంటే ఆ శత్రువుని సంహరించాలని కోరుతున్నాడు కదా, కోరుతున్నాక దానికి కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాలు చెప్పాలి కనుక అని అర్థం అనమాట. ఆ విధంగా వాక్కును తీసుకున్నాడు. అంటే ఒక్కటి ప్రతి పనికి కూడా అనుబంధ చతుష్టయాలు ఉంటాయి, 4 ఉంటాయి. ఏమిటవి అంటే అధికార సంబంధ విషయ ప్రయోజనములు అంటారు. వేదాంత సారాల్లో అధికార విషయ సంబంధ ప్రయోజనం. సంబంధ విషయ ప్రయోజనములు అనేటువంటిది అంటే ఏమిటి అంటే ఏ పని చేసినా కూడా ఈ 4ంటిని మనం చూసుకోవాలి. 4 చూసుకోవాలి అంటే అందుకని ఏదో సినిమాలో వాడు జోకర్ గా అంటాడు కానీ అక్కడ నిజంగా అదే ఇదేమిటి ఎందుకు ఎలా అని వాడు ప్రతి ఇది ఏమిటో తెలుసుకోవాలి అన్నట్టుగా వెళ్తుండే. కానీ నిజానికి అదే కరెక్ట్. ఏమిటంటే
ఈ ఈ చేసే పని ఎవరి కొరకు చేస్తున్నాం? ఒక పని మొదలు పెడుతున్నామంటే ఒక పుస్తకం రాస్తుంటే దీన్ని చదివేయడానికి అర్హత ఎవరు? చిన్నపిల్లలకు వేరే, పెద్దవాళ్ళకు వేరే, వృద్ధుల కొరకు వేరే. కనుక దానికి అధికారులు వాళ్ళు అవుతారు. అట్లానే ఏం సంబంధం? వాళ్ళకు ఆ పుస్తకానికి ఏం సంబంధం? అంటే వాళ్ళు పెద్దవాళ్ళకి రాస్తారని చిన్న చందమాకతో రాస్తే కుదరదు. కనుక దానికి సంబంధించినటువంటిది ఏం పని? దానివల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం కలుగుతుంది? చేసే పని ఏమిటి అనే విధంగా 4 ఉంటాయి. కనుక ఇక్కడ ఈయన విఘాతాయ తను చెప్పబోయే ఎందుకొరకు ప్రయోజనం ఏంటంటే సంహారం చేయడానికి కొరకు కోరుతున్నాడు కనుక చెప్తున్నాడు. చెప్పే విషయం సంబంధానికి సంబంధించినటువంటి అది ప్రయోజనం అవన్నీ కూడా అట్లా అనుకొని ఈ విధంగా ఆయనే చెప్తున్నాడు. ఇది శ్లోకభావం. సరే, నాకు సమయం ఉందా? సమాసాలు ఉన్నాయా దీంట్లో? ఉన్నామండి. చెప్పండి. మీరే 5 సంవత్సరాలు. మీరే చెప్పండి తొందరగా, ఎందుకంటే సమయం ఎక్కువ కదా. నిన్న తొందరగా చెప్పమంటారా? మనకి ఎందుకు టైం తొందర ఇచ్చేది, రోజు వస్తుంది కానీ నిన్న మాత్రం తొందర ఇచ్చేసేది. నిన్న మధ్యలో పెట్టాను మొబైల్ నుంచి పెట్టాను, అందులో పాతదే వచ్చింది. ఈ రోజు 50 నిమిషాలైనా ఆగలేదు. అవును, అది మరి మామూలు 45 నిమిషాలే వచ్చింది అది. ఈ రోజు సమయం మన చేతిలో ఇది మరో అకౌంట్, ఇది దీంట్లో పూర్తిగా వస్తుంది అదండి. టైమింగ్ వేరు. మళ్ళీ నిన్నట్లాగా తొందర అయిపోతుందేమో నేను లేదు లేదు, ఇది మామూలుగా ఉంటుంది. మన ఇష్టం, ఇక సమయం మన చేతుల్లోనే. అయితే పర్వాలేదు. ఓకే, మీరు సందులు చెప్తారా? చెప్పలేదు, సందులు సమాసాలు కూడా నాకు విగ్రహవాక్యం ఇవి అర్థం అవటం లేదు. ఓకే, అదే. శివకుమార్ సందులు చెప్తావా? ఇక్కడ బుక్ లేదు, బుక్ వచ్చిన తర్వాత ప్రింట్ చేసుకొని పెట్టుకోవాలి. కనీసం ఇప్పుడు నేను చేస్తానంటే ఒక్కొక్క 10 అయినా కనీసం ప్రింట్ చేసి పెట్టుకుంటుందా ముందు 15 నిమిషాలు. నేను ప్రథమ సర్గం అంతా తీసాను కూడా, ప్రింట్ చేసి. ఓకే, పర్వాలేదు. ఎదురు గట్టా చేసా కానీ ఒకవేళ టైం లేకపోతే అవును. అందరూ పెద్ద హార్డ్ ఏం లేవు, నా దగ్గరే అందరూ హార్డ్ ఏం లేవు చెప్పవచ్చు. ఇంట్లో ఉంది కనుక ఎప్పుడు అడగ చేసుకోవచ్చు అట్లా. అవును, ఇంట్లో విజయ్ కుమార్ గారు రహసి ప్లస్ అనుజ్ఞాం, రహస్య అనుజ్ఞాం, ఇది ఏం సంధి అంటే యణాదేశ సంధి అనుకుంటున్నాను. ఓకే, అంతే, కరెక్ట్. సౌష్ఠవ ప్లస్ ఔదార్య, సౌష్ఠవ ఔదార్య, ఇది గుణసంధి. వృద్ధి సంధి, వృద్ధి ప్లస్ ఓ ఔ అయింది. సౌష్ఠవ ఔదార్య, సౌష్ఠవ ప్లస్ ఓ ఔదార్య, సౌష్ఠవ ఔదార్య, వృద్ధి సంధి. నెక్స్ట్ వినిశ్చిత ప్లస్ అర్థం, వినిశ్చితార్థం, సవర్ణ దీర్ఘ సంధి. ఇంకంతే సంధులు. ఇంకోటి కూడా అందుకోవచ్చు, వినిహి ప్లస్ చిత్, వినిశ్చిత్ అనే చుట్టూ సంధినే. సరే, అది లేకుండా విడిచిపెట్టాను. నిశ్చితంగా కానీ నిశ్చితం అనే పదం ఉంది, అది సరే విడిచిపెట్టాను. మీద ఇంకోటి విసర్గ కూడా చెప్పుకోవచ్చు. విధాతు మిచ్చత రహస్యానికి విజాతు మిచ్చతో అవుతుంది విసర్గ సంధి. అది అంటే అవును, కరెక్ట్. సరే, సమాసాలు చెప్పండి రాజయ్య గారు, మీరు చెప్పండి. అంటే రా ఉంది కదండి, ఇక్కడ రా ఉంది కదా, సంధి కాదు కదా అది. అయినా విసర్గ ప్రకారంగా ఇచ్చతః ప్లస్ రహస్య ఇచ్చతో రహస్య, ఇచ్చతః రహస్య ఇచ్చతో రహస్య అవుతుంది. అది ఎట్లా రహస్య, అది అట్లా రా ఉంటే కంపల్సరీ ఓన్లీ చదువుకునేదానికి సౌలభ్యంగా పెట్టినారేమో అని అనుకుంటున్నా. రా ఉంటే ఇప్పుడు సంధిగతంగా ఓ వస్తుంది, అక్కడ ఓ వస్తుంది సంధిగతంగా. ఒకటి ఛందస్సు యొక్క నియమం ఏమిటంటే 2 పాదాలు కలిపి ఒకటేలాగా ఉంటాయి. అంటే 2 పాదాలు ఒకే పాదం అనుకోవచ్చు. అంటే అక్కడ సంధ, కానీ 2వ పాదం నుంచి 3వ పాదంకి మాత్రం సంధులు చేయడానికి వెళ్ళేది. ఇది సంస్కృత యొక్క విధానం, తెలుగులో కాదు. తెలుగులో అటు ఇటు కలిపి చేస్తుంటారు కానీ అక్కడ యతి అవుతుంది. యతి అంటే అక్కడ యచ్చదా పదం కంప్లీట్ కావాలి. ఇచ్చా ఒక చోట, తో ఒక చోట కావడదు. తెలుగులో చేసుకోవచ్చు, సంస్కృతం చేయడానికి వీల్లేదు. కనుక ఇచ్చత అక్కడ కంప్లీట్ అవుతుంది. కానీ రహస్య అనే రకారంతో కూడా సంధి తీసుకుని చేసుకోవాలి. అదొకటి మాత్రం ఉంటుంది అన్నమాట. ఇచ్చతో రహస్యం చేసుకోవచ్చు. భువం విభక్తి మనం చదువుకోవడానికి ఇచ్చత అనొచ్చు.
మనం చదువుకోవడానికి ఇచ్చత అనొచ్చు. ఇచ్చి చదవచ్చు అంతే. భువం బిభర్తి ఇది భూభృత్ ఉపపద సమాసం ఇది. అంతే కదా. అంతే అంతే. సౌస్తవశ్చౌదారశ్చ ఔదార్యశ్చ సౌస్థవౌదార్యే కర్మధారయ సమాసం. సౌస్థవౌదార్యయో విశేష ఔదార్యం కాదు, సౌష్ఠవశ్చ ఔదార్యశ్చ ద్వంద్వ సమాసం. సౌస్థవ సారీ రెండు కలిపి కదా. రామశ్చ లక్ష్మణశ్చ రామలక్ష్మణ కరెక్ట్ కరెక్ట్. అదే సౌష్ఠవం సౌస్థవౌదార్యయోర్ విశేష సౌస్థవౌదార్య విశేష షష్ఠి తత్పురుష. అది ఇక్కడ విశేషేణ వినిశ్చిత విశేషాలు చేయరా. విశేష సౌస్థవౌదార్య విశేషేణ సౌస్థవ ఔదార్య విశేష శాల్యతే ఇతి. సౌస్థవౌదార్య చేత విశేష శాల్యతే. శాల్యతే. విశేషేణ సౌష్ఠవౌదార్య సౌస్థవౌదార్య విశేషేణ శాలత ఇది సౌస్థవౌదార్య విశేష శాల్యతే. శాలిని. రెండు తప్పటి ఉంటుంది. సౌస్థవౌదార్య విశేషేణ శాలత శాలత కాదు, విశేషేణ శాలత ఇది ఆగండి ఆగండి, శాల్యతే అది ఇక్కడ తప్పు ఉంటుంది, ప్రింట్ తప్పు ఉంటుంది. లా అది యథార్థం పడాలి. శాల్యతే శాల్యతే ప్లస్ శాల్యత అక్కడ 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 మీకు వచ్చిన దాంట్లో శాల్యతే ప్లస్ ఇది శాల్యత ఇది అవుతుంది. అది ఓకే. శాల్యతేతి శాల్యతే. శాల్యతే శాలిని శాల్యత ఇది కరెక్ట్. అనక మన శాల్యతే చెప్పు. శాల్యతే ఇది శాల్యత శాల్యతే ఇది శాల్యతే ఇది Hmm. అది తర్వాత అంటే ఇది మీరు చెప్పినట్టు ఉప సమాసం. ఉపపద సమాసం. వినిశ్చితార్థ యస్యా సా వినిశ్చితార్థాః తాం వినిశ్చితార్థాం. నిశ్చిత అర్థ వినిశ్చితోర్థః యస్యా సా వినిశ్చితార్థాః తాం వినిశ్చితార్థం. బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం ఓకే. అంతే. మీకు ఒక గమ్మతైనటువంటి ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం అంటే రెండు పదాలు. ఇప్పుడు విశేష సమాహార ద్వంద్వం ఉంది కదా. ఇక్కడ పితరవు వాగర్త జగత పితరవు అని అన్నప్పుడు పితరవు అన్నప్పుడు మాతాచ పితాచ పితరవు అంటే రెండు కలుపుకొని ఒకటే పదం తీసుకుంటారు. ఏకశేష ద్వంద్వ సమాసం. ఏకశేషం. ఏకశేష ద్వంద్వ సమాసం. ఏకశేష ద్వంద్వ సమాసం అంటే ఒక దిక్కే చేయడం. అంటే ఒకే పదాల్లాగా స్ఫురించేవి కూడా శివశ్చ శివ శివవు. శివుడు శివుడు కలిసి శివ అంటే పార్వదేవి శివ. అట్లానే బాలహ బాలహ బాలవు. బాలాచ బాలశ్చ బాలాచ బాలవు. బాలవు. అట్లానే బహురిస బాలాహ ఉంది అనుకోండి. బాలశ్చ బాలాచ బాలశ్చ బాలాహ అంటే బాలుడు బాలుడు కేవలం ముగ్గురు బాలుడు. ఇప్పుడు మనకు ప్రతి శబ్దంలో కూడా రామ రామం రామ అన్నావు. రామం అంటే ఏమిటి? రామశ్చ రామశ్చ రామం. రాముడు రాముడు కలిసి రాముడు. రామ అన్నప్పుడు అందుకని మాకు శబ్దాలు వ్యాకరణలు నేర్చేటప్పుడు అక్కడ మేము దాని పేరు ఏంటి వ్యుత్పత్తి అర్థం వ్యుత్పత్తి అది మనం రూపం చెప్పేటప్పుడు అదొకే విగ్రహవాక్యం. అదొకే విగ్రహం చెప్పేటప్పుడు ఏం చెప్తాము? రామశ్చ రామశ్చ రామశ్చ. రామా ప్లస్సు రామా ప్లస్సు రామా ప్లస్సు. బహువచనం చెప్పాలి. సుపదేదేమో విభక్తి ప్రత్యయం అని చెప్పి వ్యవహారం నడిపిస్తారు. సూత్రం ఎట్లా అప్పుడు ఏకశేషాన్ని ఒకది అందుకని ఒక దిక్కు వచ్చి రామా ప్లేస్తే రామాహో అని చెప్పి అట్లా చేయడం జరుగుతుంది. అట్లానే మీకు ఇంకొక గమ్మత్ ఏమిటంటే ఇప్పుడు రెండు పదం ఉంది, మూడు పదం ఉంది అంటే అర్థం ఏమిటి? ఒకటి ప్లస్ ఒకటి. ఏకః ప్లస్ ఏకః ఏకశ్చ ఏకశ్చ ద్వే ద్వౌ. ఏకశ్చ ఏకశ్చ ద్వౌ. మూడు త్రయాదం కూడా ఏకశ్చ 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 త్రయ అంటే అది కూడా ద్వంద్వ సమాసమే. ద్వంద్వ సమాసం అట్లా. కనుక ఇవన్నీ ఒకేలాంటి పదాలను ఒక దిక్కు చేసినప్పుడు ఒకే పదం వస్తుంది. ఒకటి పదం ఏకశేష ద్వంద్వం. మీకు జనరల్ గా మనం రామలక్ష్మణ శత్రుఘ్న అనేటువంటిది ద్వంద్వ సమాసం.
ఈ ద్వంద్వ సమాసం యొక్క విశేషం అనేటువంటి. సరే, ఇక్కడికి ఇంకే అయిపోయింది మనవి. దీంట్లో అలంకార ప్రత్యేకంగా ఏం లేవు కానీ మిగతా అంతా అయిపోయింది. అలంకారం. ఇంకా ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే భారవి తన యొక్క కవిత్వ విధానాన్ని తను చెప్పబోయే విషయంలో ఉన్నటువంటి అర్థాన్ని దీంట్లో వినిశ్చితార్థ సౌష్ఠవ విదేశాది వినిశ్చితార్థం అనేటువంటి వాటి పదార్థం ద్వారా దాన్ని ఎట్లా చెప్పబోతా ఉంటుంది. అందుకొరకే భారవికి భారవే అర్థగౌరవం అని ఉపమా కాళిదాసస్య భారవే భారవే రర్థగౌరవం దండిన పదలాదిత్యం మాహే సంతి త్రయోగుణ అనేటువంటి ప్రసిద్ధమైన శ్లోకంలో యొక్క ఆయన చెప్పేటటువంటి వ్యక్తి ఎవరు కవి, ఆయన యొక్క భావం దీన్ని బట్టి ఆయన చెప్పాడు. అది సరే, దీంట్లో ఇక మనం శ్లోకాలు చదివి ముగిద్దాం వరుసగా. మీరు శైలజ గారు చదవండి వరుసగా, ఒక్కొక్కటి రెండు సార్లు చదవండి. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థమితి వాచమాదదే. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థమితి వాచమాదదే. రాజయ్య గారు. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థమితి వాచమాదదే. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థమితి వాచమాదదే. విజయ్ కుమార్ చదవండి. హరి ఓం. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థమితి వాచమాదదే. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థం ఇతి వాచమాదదే. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థమితి వాచమాదదే. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థమితి వాచమాదదే. లక్ష్మి గారు. గురుగారు. దిశాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థమితి వాచమాదదే. ద్విషాం విఘాతాయ విధాతుమిచ్చతో రహస్యనుజ్ఞామధిగమ్య భూభృతః ససౌష్ఠవౌదార్య విశేషశాలినీం వినిశ్చితార్థమితి వాచమాదదే. మీరు అనుజ్ఞ అంటున్నారు. ఏ అనుజ్ఞ? అనుజ్ఞ అనండి. అనుజ్ఞ అనుజ్ఞ అంటే గకారం వినబడుతుంది దాంట్లో, అందుకనే అనుజ్ఞ. సరే, అది కురాలే కానీ అంటే జనరల్ లాగా అట్లా చూపిస్తుంది. ఓకే, శ్లోకం కూడా అందుకొరకే మనం సంస్కృత శ్లోకాలు ఏం చేస్తాయంటే నాలికకు అది
ఒక వ్యాయామం ఇస్తుంది. ఎప్పుడైనా చాలా స్లోగా చదువుతూ పోతుంటే మెదడు బాధలు స్లోగా చదవడం ద్వారా ఏంటంటే ఒక్కొక్క అక్షరం మీద మనకు గ్రిప్ వస్తుంది. ఆ గ్రిప్ లో ఎక్కడ మహాప్రాణము, ఎక్కడ శశస్సులు, ఎక్కడ అల్ప ప్రాణము, ఎక్కడ ఇది అనేటువంటిది మనం చాలా స్లోగా గమనించుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ పోతుంటే మనం మాట్లాడే మాటల్లో కూడా ఈ తప్పుడు పడకుండా ఉంటాయి. మనం అల్ప ప్రాణ మహాప్రాణాలు మనం పలికే టైంలో కూడా పలకకుండా ఉంటాయి. వీటిని మనం బాగా గమనించాలి. ప్రతి అక్షరం మీద మనకు ముందే స్ఫురణ ఉండాలి. గుర్తు వస్తుండదు చూసుకునేది ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓకే, చాలా అయిపోయింది. చాలా సంతోషం. ఇప్పటికి మనం ఆపేద్దాం పదాలు. శుభవస్తు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ येन महिषः ब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। ఆపేశారు. ప్రణామాः విరామాः. ధన్యవాదాः. శుభరాత్రి. ఏం చేస్తాం గురుగారు అంతే. ఓకే. వెంకటే